మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అండ్ స్లీప్ ఆల్సో. అంటే ఇది నేను దీంట్లో చెప్పదలుచుకోలేదు, బట్ నౌ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే నేను సరెండర్ అని పడుకునే ముందర యాంప్లిఫై అవుతా అని చెప్పాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ, బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్వైటింగ్. అంటే చాలా షార్ప్ లుకింగ్ ఫొటోస్, కళ్ళలో కళ్ళు చూసే పోర్ట్రేట్స్ అవన్నీ బెడ్రూమ్లోంచి ఉంచుకోదు. ఇట్ ఈస్ వెరీ ఎనర్జెటికలీ ప్లేస్ ఆన్ యువర్ మైండ్ తెలియకుండానే. ఇంకోటి బెడ్షీట్స్ కూడా లైట్ కలర్స్ వాడడం బెటర్. డార్క్ బ్రైట్ ప్రింట్స్, అది ఆల్సో ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఐ. ఇట్ విల్ నాట్ కమ్ చీతా ప్రింట్స్ ఆర్ లైక్ 2-3 ఫ్లవర్ కలర్స్, ఇట్లా సమ్ జామెట్రిక్ ప్యాటర్న్స్, అట్లాంటి బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఆల్సో ప్లేస్ విత్ యువర్ మైండ్. ఆ స్లీప్ అంత కామ్గా రాదు. సో అండ్ కాటన్ అగైన్, ఆ సాటిన్ బెడ్షీట్స్ అని చాలా మంది కొంటూ ఉంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇట్ విల్ మేక్ యూ స్వెట్ అండ్ ఇట్ విల్ టేక్ యూర్ టెంపరేచర్ హై, మనం మొన్న మాట్లాడినట్టు. సో సాఫ్ట్ కాటన్ ఆర్ మిక్స్డ్ కాటన్, లైట్ కలర్స్ అండ్ హైజీన్. బెడ్ పక్కన కూడా లైక్ చార్జర్స్, ప్లగ్ పాయింట్స్, అది ఇది బుక్స్, ఇట్లా క్లటర్ పెట్టుకోవద్దు. వెన్ యూ వాక్ ఇన్ టు యువర్ బెడ్రూమ్, ఆ చుట్టుపక్కలంతా ఇట్లా క్లీన్గా ఉంటే ఇట్స్ వెరీ ఇన్వైటింగ్. అవును, ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవుతుంది. అండ్ దిస్ హాస్ నథింగ్ టు డు విత్ ఎంత పెద్ద బెడ్రూమ్ ఎంత చిన్న బెడ్రూమ్. నాట్ ఎట్ ఆల్. మనం పడుకునే చోటు అంత శుభ్రంగా, అంత నిర్మలంగా, అంటే ప్రశాంతంగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ టైమ్స్ చాలా మంది ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఆల్సో, చాలా రీసెర్చ్ జరిగింది ఈ మధ్య కాలంలో. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ మన జాస్మిన్ ఆయిల్ అయినా, శాండిల్వుడ్ ఆయిల్ అయినా చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అది కొంచెం కాటన్కి పెట్టుకొని మీరు బెడ్ పక్కన పిల్లో పైన పెట్టుకొని పడుకుంటే కూడా దట్ ఫ్రేగ్రెన్స్ కామ్స్ యువర్ నర్వస్ సిస్టమ్. లావెండర్ చాలా మంది వాడతారు. లావెండర్ మోస్ట్లీ ఫర్ బెడ్ టైమ్. లేకపోతే ఇఫ్ నాట్ ఒక చిన్న నాన్ టాక్సిక్ అగరబత్తి ఒక 1 hour బిఫోర్ అంటించుకున్నా, ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్ దట్ నైస్ ఫీల్ ఇన్ ద రూమ్. ఈ నాన్ టాక్సిక్ అగరబత్తి అంటే ఏమేమి ఉండకూడదు అందులో, మీరు ఎలా చూస్తారు? కెమికల్స్ ఉండద్దు, అథెంటిక్ సోర్సెస్. ఇస్కాన్ వాళ్ళు చాలా మంచి చేస్తారు, కంప్లీట్ ప్యూర్. అండ్ ఈషా వాళ్ళు, బికాజ్ ఐ హావ్ సీన్ దెమ్ మేకింగ్. అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలతోని వనమూలికతోని చేయిస్తారు. ఇస్కాన్ అండ్ ఈషా ఐ లవ్ దెమ్, బికాజ్ ఇస్కాన్ వాళ్ళు కూడా నాకు గిఫ్ట్ చేశారు ఒక బాక్స్. అది మళ్ళీ నేను వెళ్ళి కొన్నాను, బికాజ్ అది పెట్టుకుని చాంటింగ్ చేసినా కూడా దగ్గు రావడం, ముక్కులు బాగా అవ్వడం, అస్సలు ఇరిటెంట్స్. యూ కెన్ ఇమ్మీడియట్లీ టెల్ ఫ్రమ్ అ కెమికల్ స్మెల్ టు అ రియల్ స్మెల్. సో దీస్ టూ ఐ పర్సనలీ ఐ యూస్. దే మస్ట్ బి మెనీ, కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండుని వాడతాను. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి శిల్ప గారు, మీరు కాటన్ ని చాలా ఎంఫసైజ్ చేస్తారు కదా, అసలు కాటన్ చాలా హాయిగా ఉంటుంది, అది చెప్పాల్సిన విషయమే కాదు. మళ్ళీ నేను కాటన్, మీరు కాటన్ ఇవ్వాలి. అందులో ఇంత కంఫర్ట్, మనం ఇన్ఫాక్ట్ పట్టు, కంచి పట్టు ఎంత హ్యాండ్లూమ్ అయినా కూడా రాదు ఈ కైండ్ ఆఫ్ కంఫర్ట్. అది కొంచెం హెవీ అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ స్కిన్ ఇట్లా బ్రీద్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. సో కాటన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హ్యాండ్లూమ్, పవర్ లూము, అందులో జూట్ కాటన్, అవి రకరకాల వెరైటీస్ వస్తాయి కదా. హౌ డు యూ పిక్? జూట్ కాటన్ కొంచెం జూట్ కాటన్ రెండు న్యాచురల్ అయినప్పటికీ రెండు కలిపినప్పుడు కొంచెం కుచ్చుకోవడం అలాంటిది అవుతుంది. కాటన్ మీద ఏదైనా ఓకే, హ్యాండ్ ఓవెన్ అయినా సరే, మిల్ అయినా, బికాజ్ అందరికి హ్యాండ్ ఓవెన్ కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు. కాటన్ మిల్లుదైనా సరే, బట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆన్లైన్ చూస్తే కనుక ఎవ్రీ ప్రైస్ పాయింట్లో కాటన్ ట్యూనిక్స్, సల్వార్ కమీజెస్ ఉన్నాయి. 10,000 వరకు ఉన్నాయి, 250లో కూడా ఉన్నాయి, అమెజాన్లో కూడా, అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్. సో ఏదో ఒక కాటన్ మెయిన్ ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫైబర్. దాన్ని మిల్లులో చేశారా, హ్యాండ్తో స్పన్ చేశారా, డజంట్ మ్యాటర్, రైట్? బికాస్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ బడ్జెట్ టు ఓన్లీ బై హ్యాండ్లూమ్. చాలా ఎక్స్పెన్సివ్. అవును, ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్, మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయి. అవును, కరెక్ట్. సో అయితే మనకి 250 రూపాయల నుంచి దొరుకుతాయి. సింపుల్ ట్యూనిక్స్, జీన్స్ కూడా ఒక్కటి కొనుక్కుంటే, అది జీన్స్ ఆల్సో వెరీ మచ్ కాటనే, థిక్ కాటన్. సో జీన్స్ పైన మీరు కాటన్ షర్ట్స్, టాప్స్, ట్యూనిక్స్ వేసుకొని యూ కెన్ మేక్ దట్ యువర్ వార్డ్రోబ్. సింపుల్ ఆల్సో. అవును, హాయిగా ఉంటుంది. హాయిగా ఒక స్కార్ఫ్ వేసేసుకుంటే ఇంకా యూ కెన్ స్టైల్ ఇట్. మీరు చాలా అందంగా దానికి ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ చాలా మందికి అండి మైండ్ క్రేవ్స్ వెరైటీ. ఒక సింప్లిసిటీ, ఒక రొటీన్లోకి తీసుకురావాలంటే దాన్ని చాలా కష్టం. అది అంటే ఏజ్తో కూడా చూస్తూ వస్తుంది. బికాజ్ చాలామంది ఆ మూవీలో కరిష్మా కపూర్ వేసుకుంది కాబట్టి అదే పీస్ నాకు కావాలి, అట్లా ఆ క్రేజ్తోని వాళ్ళ బాడీకి సూట్ అవుతుందా, ఆ కలర్ తనకు సూట్ అవుతుందా, అది ఆలోచించకుండా కొనేసరికి దోస్
పీసెస్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్. కానీ నా కంఫర్ట్కి గోయింగ్ ఫర్ మై కంఫర్ట్ అనే ఆలోచన రావాలి, అది మెల్లిగా వస్తుంది. చాలా మైనే ప్యార్కి ఆ డ్రెస్ అని ఒకటి వచ్చేది చిన్నప్పుడు, గీతాంజలి డ్రెస్ అని వచ్చేది, స్కూల్లో ఉండి అవన్నీ చూసి అవన్నీ మాకు కావాలనిపించేది. అప్పుడు అట్లీస్ట్ ఓకే అండి, బట్ ఇప్పుడైతే ఎవ్రీ లుక్, రెడ్ కార్పెట్ లుక్, ఆ లుక్, అండ్ డిజైనర్స్ కూడా అవి అమ్ముడుపోతున్నాయని చెప్పి ఆ లుక్స్ క్రియేట్ చేస్తున్నారు తక్కువ ప్రైస్లో. ఆ లుక్స్ కూడా లైక్ హై ప్రైస్ నుండి, మిడ్ ప్రైస్ నుండి, లో ప్రైస్ వరకు అందరూ ఫిలిం స్టార్స్ వేసుకున్న బట్టలు వేసుకునే రకంగా ప్రైస్ పాయింట్స్లో డిజైన్ చేస్తున్నారు. ఆ ప్రైస్ పాయింట్స్ తగ్గుకుంటూ పోయేసరికి ఫ్యాబ్రిక్ హ్యాస్ టు బి కాంప్రమైజ్డ్. అవును, కంఫర్ట్ ఉండదు, ఓన్లీ లుక్ కోసం, ఫీల్ కోసం మాత్రమే కొనడం జరుగుతుంది. దట్ ఇస్ వెరీ బ్యాడ్. చాలా గ్లామరస్ ఫ్లాషీ చీరలు, బట్టలు అన్బిలీవబుల్ లో ప్రైస్ కి దొరుకుతున్నాయి. అవును, కానీ అవేంటంటే మీరు అన్నట్టు కంప్లీట్ సింథటిక్, చాలా కాంప్రమైజ్డ్, క్వాలిటీస్ ఫుల్లీ కాంప్రమైజ్డ్. అది కాస్ట్యూమ్ లాగా తప్ప, అట్లా డ్రామాకి వేసుకుంటారు ఒక 1 hour కాస్ట్యూమ్, అది ఇట్ బి మేడ్ విత్ ద వర్స్ట్ ఫ్యాబ్రిక్. సో మన పర్సనాలిటీకి తగ్గట్టు, మన భావాలకు తగ్గట్టు ఇంకల్కేట్ అండ్ డెవలప్ దట్ స్టైల్. అంతే కదా, తప్పకుండా. అది మన చిన్నప్పటి నుండి పిల్లలు కూడా చెప్పాలి, పెడుతూ ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఐ ఫీల్ దట్ చేంజ్ ఇస్ స్లోలీ కమింగ్. ఐఎమ్ హోప్ఫుల్. మీకు ఏమైనా హ్యాండ్ మీ డౌన్స్ వచ్చాయి అమ్మ నుంచి? వచ్చాయి, చాలా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఒక ఫోటోషూట్ చేశాను. పాత అమ్మ చీర ఆర్గెన్జా పైన బూటీస్ నేసి ఉంది. అది ఇట్లా పట్టుకుంటే చిరిగిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా దాని లైఫ్ అయిపోయింది. కానీ ఇంకొకసారి కట్టుకొని ఒక ఫోటో దిగుదామని ఒక ఉన్న బ్లౌజ్ పైన ఐ వోర్ ఇట్ యాజ్ అ మెమరీ అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను దుపట్టా చేస్తాను, బికాజ్ అక్కడక్కడ చిరిగింది. 2.5 meters వరకు నాకు దుపట్టా వరకు సెట్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ దట్ అ దుపట్టా. అట్లా థింక్ హౌ యూ కెన్ రీక్రియేట్, రీపర్పస్. అది దట్ ఇస్ వాట్ ఇస్ సస్టైనబిలిటీ, డీక్లటరింగ్. అది. సో ఈ స్లీప్ రొటీన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు చెప్పినవి. ఇంకోటి ఐ వాంట్ టు టెల్ యూ, తప్పకుండా చెప్పాలి. అయ్యో ఇంకా అవ్వలేదు. చాలా మంది ఈ ఫ్యాషన్కి స్పెండ్ చేస్తాం, అన్నిటికీ స్పెండ్ చేయడానికి అసలు 2 సార్లు ఆలోచించాం. కానీ మ్యాట్రెస్ పైన మంచి మ్యాట్రెస్ కొనడానికి ఆలోచిస్తాం. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు 1 dayలో 8 hours ఈజ్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ 24 hours. అంటే మన లైఫ్లో మనం 1/3 లైఫ్ పడుకొనే ఉంటాం, నిద్రలో ఉంటాం. ఆ 8 hours స్పెండ్ చేసే మ్యాట్రెస్ హ్యాస్ టు బి ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ. చాలామందికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, రాంగ్ పిల్లోస్ వల్ల, రాంగ్ మ్యాట్రెస్ వల్ల వస్తున్నాయి. అండ్ ఆల్సో నిద్ర పట్టకపోవడం కూడా ఇంకొకటి. అవును, బ్యాడ్ మ్యాట్రెస్ ఉంటే కనుక యూ వేకప్ ఏదో పట్టుకోనో, లేకపోతే ఏదో లొంతలాగా అయిపోయో, ఏదో సమ్ ప్రాబ్లం. ఇక్కడ చాలామంది మ్యాట్రెస్ పైన ధ్యానం పెట్టరు ఎక్కువ. దట్ కుడ్ బి ద రీజన్ అని ఎప్పుడు అనుకోరు. కానీ విత్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ సేస్, మీరు ఎక్కడ ఖర్చు పెట్టకపోయినా మంచి మ్యాట్రెస్ పైన, గుడ్ క్వాలిటీ మ్యాట్రెస్ పైన ఖర్చు పెడితే half your ailments will be taken care of. తగ్గిపోతాయి. ఉండే చిన్న చిన్న నొప్పులు రావు. బికాజ్ అండ్ ఇంకోటి, మ్యాట్రెస్ ఎక్కువ రోజులు రావాలంటే ఐ టెల్ కాదు, ఇది అందరు చెప్తారు, బట్ చాలా మంది తెలీదు. ఇప్పుడు ఇక్కడ పడుకుంటారు కదా, మీ హెడ్ ఇక్కడ, బాడీ ఇక్కడ. సో 6 months తర్వాత దాన్ని ఫ్లిప్ చేయాలి. సో ఒకటే దగ్గర పడుకుంటే, అంటే బరువు ఉన్న దగ్గర యూ గెట్ లైక్ లొంతలాగా పడిపోతుంది కదా. సో ఆ లొంత అట్లాగే ఉంచితే ఇయర్స్ అండ్ ఇయర్స్ యువర్ మ్యాట్రెస్ గెట్ స్పాయిల్డ్ వెరీ ఫాస్ట్. అంతే కదా, ఎంత మంచి ఇన్వెస్టెడ్ మ్యాట్రెస్ అయినా. సో దాన్ని ఫ్లిప్ చేసి పై నుండి కిందకి, కింద నుండి పైకి, లేకపోతే ఫ్రంట్ టు బ్యాక్, టాప్ టు బాటమ్, బాటమ్ టు ఫ్రంట్, అట్లా చేస్తూ ఉంటే ద ఫర్మ్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఇట్స్ అ గుడ్ సపోర్ట్ ఫర్ యువర్ బాడీ ఆల్సో. ఏ కైండ్ ఆఫ్ మ్యాట్రెస్ బెస్ట్ అంటారు? బికాస్ మెమరీ ఫోమ్ అని, కాయిర్ మ్యాట్రెస్ అని, ఇంకా 1 side కాయిర్, 1 side డన్లప్, స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ లేదు. స్ప్రింగ్ ఐ డోంట్ రియలీ రికమెండ్, మంచిది కాదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది అంటే ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ కోసం మెమరీ ఫోమ్ అంటూ ఉంటారు. బట్ మీడియం ఫర్మ్, మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్ కాదు, మీడియం ఫర్మ్ ఉన్నది మ్యాటర్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా ఓకే. బట్ గుడ్ క్వాలిటీ. దాంట్లో కూడా ప్రైస్ పాయింట్స్ చూసుకొని డూ లిటిల్ రీసెర్చ్, అండ్ వాళ్ళ క్యాటలాగ్స్ ఉంటాయి కదా, చదివి దెన్ డూ షాపింగ్. అంటే ఒకటే రోజు కొనేసి ఫినిష్ చేసుకుందాం పని అనుకోకుండా 2-3 shops తిరిగి వాళ్ళ అన్ని ఫీచర్స్ కనుక్కొని ఏదైతే మీడియం ఫర్మ్ ఉంటుందో అది కొంటే కనుక ఐమ్ టెలింగ్ యూ, మీకు నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి బ్యాక్ పెయిన్, పట్టుకొని లేవడం, షోల్డర్స్ రాంగ్ పొజిషన్లో పడుకున్నాను, అవన్నీ ఉండవు. సో 1/3 ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్.
యా. అది ఇంపార్టెంట్ చాలా. సో ఇవన్నీ మీకు ఎలా వచ్చింది శిల్ప గారు, ద అవేర్నెస్ ఆర్ ఇది మార్చుకో చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్లో ఉన్న అలవాట్ల? నో, అంటే బుక్స్ చదువుతా ఉంటాను అండ్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అదే లాస్ట్ టైం అన్నాం కదా మనం, చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతేనే ఆ జీవితం, దట్స్ జర్నీ ఆఫ్ లైఫ్ అన్నాము. ఏదైనా ఒకటి ఉంటే దాన్ని ఇంకా పర్ఫెక్ట్ ఎలా చేయాలి, ఒక పార్ట్ ఆఫ్ ఆ డే. పార్ట్ ఆఫ్ అ డే తినడం అయినా, యూనో ఏమైనా స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా, వాషింగ్ అయినా, క్లీనింగ్ అయినా, పడుకోవడం అయినా, బట్టలు వేసుకోవడం అయినా, మాట్లాడాలన్న ఇట్లా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎవ్రీథింగ్. అంటే అది దట్స్ వెన్ యూర్ లివింగ్. మానవుల్లాగా మనం జన్మించింది, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ యానిమల్స్. కరెక్ట్. మన నర్వస్ సిస్టమ్ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ నర్వస్ సిస్టమ్ ఆన్ ద ప్లానెట్. అది ఎంతో ఆలోచించగలదు, ఎంతో యూనో నేర్చుకోగలదు. టిల్ యూ డై, అంటే మీరు చనిపోయేంత రోజు వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అంతే కదా. అండ్ దిస్ లైఫ్. సో దాన్ని ఎట్లా యూనో ఉపయోగించుకోవాలి అంటే మన లైఫ్లోనే, ఇంకెవరి కోసమో కూడా అవసరం లేదు. మీ లైఫ్లో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, యూనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ బాటిల్ నీళ్ళు తాగుతున్నారు, అది ఈ వస్తువు కొన్నప్పుడు